నిర్మించారు. ఇక పోలవరం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు 14 మండలాలు ఉండగా మార్కాపురం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు 21 మండలాలు ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించింది. అలాగే మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతోంది. పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నియామకాలతో కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాలను, 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గెజెట్ ను వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. ఇక కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్టీఓలు, ఇతర సిబ్బంది నియామకాలు ప్రారంభమయ్యాయి. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబును నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా అల్లూరి సీతారామరాజు, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఇక పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా అల్లూరి సీతారామరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న తిరుమలని శ్రీపూజను నియమించారు. ఇక పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా అల్లూరి సీతారామరాజు, జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్ కు బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు 14 మండలాలు చేర్చారు. ఇక కొత్త జిల్లాలో చింతూరు, రంపచోడవరం 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇక ఈ 2 డివిజన్లలో మొత్తం 14 మండలాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండేవి. ఇప్పుడు పోలవరం జిల్లా ఏర్పడడంతో రంపచోడవరం దీనికి కేంద్రంగా మారింది. కొత్త జిల్లాలో రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు, చింతూరు రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి. ఈ కొత్త జిల్లాలో రంపచోడవరం అసెంబ్లీ స్థానం మాత్రమే ఉండడం విశేషం. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ 14 మండలాలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు 21 మండలాలను ఏర్పాటు చేశారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ఇప్పుడు 15 మండలాలు ఉన్నాయి. కనిగిరి డివిజన్లో 6 మండలాలు మిగిలాయి. గతంలో కనిగిరి డివిజన్లో ఉన్న పొదిలి, కొనకనమిట్ల మండలాలను మార్కాపురం డివిజన్లో చేర్చారు. ఇక మార్కాపురం కొత్త జిల్లా కేంద్రంగా ఉంటుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా, అద్దంకి, ప్రకాశం జిల్లా, పీలేరు, అన్నమయ్య జిల్లా, మడకసిర, శ్రీ సత్యసాయి జిల్లా, బనగానపల్లి, నంద్యాల జిల్లాల్లో ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ఏదైతే అక్కడ కలెక్టర్లు కావచ్చు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలకు సంబంధించి కూడా విధి విధానాలు కూడా నిన్న ఏదైతే
ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 2 జిల్లాలకు సంబంధించి ఏదైతే మార్కాపురం జిల్లా కావచ్చు, పోలవరం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసులు కానీ, రెవెన్యూ డివిజన్ లో ఆర్డీఓ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రక్రియ రేటి నుంచి కూడా అక్కడ పాలన అమలు చేస్తున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుంచి అక్కడ పాలన కొనసాగించే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏదైతే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 11,42,313 మంది జనాలకు సంబంధించి కూడా మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. దీనికి సంబంధించి మార్కాపురం నియోజకవర్గం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఈ మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మార్కాపురం ఏదైతే నియోజకవర్గంలోని 15 మండలాలు, కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు కలిపి ఏదైతే ఈ 2 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా దాదాపు 21 మండలాలు కలిపి కూడా దాదాపు 11,42,313 మంది జనాభా ఉన్నట్టు కూడా అంచనా వేశారు. దీంతో పాటు ఏదైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3,49,953 మంది జనాభా ఉన్న రంపచోడవరం సంబంధించి కూడా పోలవరం జిల్లా పేరు పెట్టి దాన్ని రంపచోడవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గా కూడా నిర్మించడం జరిగింది. రంపచోడవరం 8 మండలాలు, చింతూరులో 4 మండలాలు కలిపి ఏదైతే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేసి రంపచోడవరం కేంద్రంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి ప్రధాన కేంద్రంగా మదనపల్లిని చేస్తూ దాదాపు 14,22,000 మంది జనాభా ఉన్న కేంద్రంగా అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేసి మదనపల్లి హెడ్ క్వార్టర్ గా చేయటం జరిగింది. ఈ మదనపల్లి కేంద్రం సంబంధించి మదనపల్లి, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4 మండలాలు, 11 మదనపల్లిలో 11 మండలాలు, పీలేరులో 8 మండలాలు, రాయచోటిలో 6 మండలాలు కలిపి ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటం అయితే జరిగింది. కొత్తగా వచ్చిన ఏదైతే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో అడ్డరోడ్డు జంక్షన్ అనకాపల్లి జిల్లా, అద్దంకి ప్రకాశం జిల్లా, పీలేరు అన్నమయ్య జిల్లా, మడకశిర సత్యసాయి జిల్లా, బనగానపల్లి నంద్యాల జిల్లాకు సంబంధించి కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి రెవెన్యూ డివిజన్ లోకి రైల్వే కోడూరును తీసుకొచ్చారు. ఆ రైల్వే కోడూరుకు సంబంధించి కూడా తిరుపతి జిల్లాలో వస్తుంది. కోడూరు, పెనమలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులాపాలెం తిరుపతి రెవెన్యూ డివిజన్ లో కూడా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ చేశారో అక్కడ రెవెన్యూ డివిజన్ కు సంబంధించి కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగమవుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు మందలూరు, రాజంపేట, వీరపల్లి, సుండువల్లి మండలాలు కూడా రాజంపేట డివిజన్ లోకి వస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మండపేట నియోజకవర్గం ఇప్పటి వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఏదైతే మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో భాగం అవుతుంది. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ నుంచి మహేంద్రవరం రెవెన్యూ డివిజన్ విలీనం చేయటం అయితే జరిగింది. ప్రకాశం జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు, అటు అద్దంకి నియోజకవర్గాన్ని చీల్చి అటు కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోకి మార్చడం, అద్దంకిని ప్రకాశం జిల్లా ఒంగోలు బాపట్ల జిల్లాలోకి మార్చిన నేపథ్యంలో ఈ 2 జిల్లాలని మళ్ళీ ఈ 2 నియోజకవర్గాల్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి మార్చాలంటూ ప్రకాశం జిల్లా ప్రజలు వినతి పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రజలు కోరిక కూడా కూటమి ప్రభుత్వం తీర్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాకి కందుకూరికి చాలా కిలోమీటర్ల దూరం ఉన్న నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాకు మారుస్తూ కూడా
ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అది కనపడుతుంది. కొత్త జిల్లాలు ఏదైతే అటు మార్కాపురం జిల్లా కావచ్చు, ఇటు పోలవరం జిల్లాకు సంబంధించి కొత్త జిల్లాల కలెక్టర్లు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైతే పోలవరం మార్కాపురం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి కలెక్టర్లు ఎవరైతే ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉన్నారో దానికి ఆ కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్లుగా నియమించింది. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలవరం ఇన్ఛార్జిగా కూడా కలెక్టర్ బాధ్యత నిర్వహించింది. ఏదైతే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇది అల్లూరు సీతారామ జిల్లా సంబంధించి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే మార్కాపురం జిల్లా కేంద్రం ఉందో ఆ మార్కాపురం జిల్లా కేంద్రాన్ని ప్రకాశం జిల్లా మంత్రి బివి స్వామి కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా స్వామి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకాశం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానంటూ ఆ పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల కలగా ఉన్నటువంటి సహకారం ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు నిజం చేశాడు. మార్కాపురం జిల్లా సంబంధించి ఆ 4 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో స్వామి మార్కాపురం జిల్లాని మరికొద్దిసేపట్లో కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్రాంతం ఏదైతే ఉందో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఆ ఎలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అని ఏదైతే డోలా బాలవీరన్న స్వామి చెప్పిన నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు సంబంధించి కావచ్చు, మార్చిన రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కావచ్చు, ఈ రోజు నుంచి అయితే పరిపాలన అయితే మొదలవుతుంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.